ఫ్రెండ్స్ డెమో వీడియో అయితే చూసారు కదా. ఇలాంటి వీడియో మీ ఫోటోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర ముందుగా అయితే అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి. అలైట్ మోషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అయితే మీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్నాక బీట్ మార్క్ లింక్ కూడా అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫుల్ ప్రాజెక్ట్ లింక్. ఆ లింక్ కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక సింపుల్గా అయితే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫోటో కనబడుతుంది కదా, ఫోటో పైన అయితే ట్యాబ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఫోటో కనబడుతుంది కదా, ఈ ఫోటో పైన అయితే మీరైతే ట్యాబ్ అయితే చేసుకోండి. ట్యాబ్ చేసుకుంటే ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పైన ట్యాబ్ చేసుకొని ఇక్కడ మీకు మీడియా కనబడుతుంది కదా, మీడియా పైన అయితే ట్యాబ్ చేసుకోండి. ట్యాబ్ చేసుకుంటే మీకు గ్యాలరీ అనేది అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో గ్యాలరీ ఓపెన్ అయ్యాక గ్యాలరీ ఫోటో పైన ట్యాబ్ చేసుకొని పైన రైట్ సైడ్లో ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, ప్లస్ సింబల్ పైన ట్యాబ్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే ఫోటో అనేది అయితే మీకు అయితే యాడ్ అవుతుంది అనమాట. చూసుకున్నారు కదా ఇలాగా. దానిపైన ఇంకో ఫోటో కనబడుతుంది కదా, మీకు ఇంకో ఫోటో ఇక్కడ కనబడుతుంది కదా, ఆ ఫోటో పైన అయితే ట్యాప్ చేసుకోండి. మళ్ళీ ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి అయితే వెళ్ళండి. మీడియాలోకి వెళ్తే మీకు ఏమంటే ఇక్కడ ఒక ఫోటోస్ కనబడుతుంది. మీరు పెట్టిన ఫోటోని అయితే మళ్ళీ రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోండి. ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే ఫోటో అనేది యాడ్ అయితే అయిపోతుంది. చూసుకున్నారు కదా, ఇక్కడ ఫోటో యాడ్ అయిపోయింది అనమాట. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని అయితే 2 ఫొటోస్ అయితే ఫస్ట్ ఒకే ఫోటో అయితే పెట్టాల్సి ఉంటుంది. పెట్టుకున్నాక మీకు అయితే ఫోటో అయితే సెట్ అయితే అయిపోయింది చూడండి. మీరు నెక్స్ట్ అలానే మొత్తం అన్ని ఫొటోస్కి అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టాలన్నమాట. ఇక్కడ ఇంకో ఫోటో పెట్టి చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు రెక్టాంగిల్లో రౌండ్ అని కనబడుతుంది కదా, దాని కింద ఒక ఫోటో కనబడుతుంది కదా, ఇక్కడ ఫోటో, ఆ ఫోటో పైన అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మీడియాలోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీడియా కనబడుతుంది కదా, మీడియాలోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీడియా కనబడుతుంది కదా, ఆ మీడియాలోకి అయితే వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకొని రీప్లేస్మెంట్ అయితే పెట్టుకుంటే ఫోటో అయితే యాడ్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఫోటో పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ స్ట్రెచ్లో ఉంటుంది, మీరు అయితే ఫిట్ అయితే చేసుకోండి. సింపుల్గా అయితే ఫోటో అయితే బాగా అయితే యాడ్ అవుతుంది అనమాట. అలానే మీ సైడ్ స్క్రోల్ చేసుకుంటే ఇలా అన్ని ఫొటోస్ని అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోండి. ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి మీడియాకి వెళ్ళి మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకొని ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే సింపుల్గా ఫోటో అనేది అయితే యాడ్ అయితే అయిపోతుంది. ఇలా అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకుని ఇక్కడ మీకు ఫొటోస్ ఇక్కడికైతే కంప్లీట్ అయిపోయి మీకు కిందకి వచ్చినట్లయితే ఇక్కడ ఇంకో ఫోటో కనబడుతుంది. ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఫోటో పైన ట్యాప్ చేసుకుని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ లేకుండా మీడియాలోకి వెళ్ళి మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ రైట్ సైడ్లో కనబడుతుంది, ఆ ఫోటోని ట్యాప్ చేసుకుంటే మన ఫోటో అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇలానే ఇంకో ఫోటో అయితే ఉంటుంది. ఆ ఫోటో కూడా అలా కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫోటో మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన రైట్ సైడ్ ప్లస్ సింబల్ ట్యాప్ చేసుకుంటే ఫోటో అనేది అయితే యాడ్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇదే ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో కంప్లీట్ అయిన తర్వాత మీరైతే పైన ఎక్స్పోర్ట్ సింబల్ కనపడుతుంది కదా, ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ కొట్టుకొని అయితే మీరైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకుంటే వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. జై హింద్.